రాజు, నిన్న సాయంత్రం జైలు నుంచి బయటకొచ్చిన దీపక్ నైట్ అంతా ఎక్కడున్నట్టు? మనం ఆలోచించాల్సింది నైట్ ఎక్కడున్నాడు అనేది కాదమ్మాయి గారు. సరిగ్గా పెద్దయ్య గారి ఇంటికి వచ్చిన కాసేపటికే ఇంటికి వచ్చాడంటే పెద్దయ్యని దీపక్ ఫాలో అయి ఉంటాడు. నా గెస్ కరెక్ట్ అయితే గుళ్ళో జరిగిన అటాక్ దీపకే చేయించుంటాడని అనుమానంగా ఉంది. అవును రాజు, పోతురాజులు కాకుండా ఇంకొకడున్నాడు కదా, నీ మీద కత్తి దూశాడు. వాడు దీపక్ ఏమోనని నాకు అనుమానంగా ఉంది. దీపక్కి నన్ను చంపాల్సిన అవసరం ఏముందమ్మాయి గారు? నిన్ను మాత్రం కాదు రాజు, నిన్ను నన్ను ఇద్దరిని చంపాలని చూశారు. ఇద్దరిని చంపాల్సిన అవసరం అయితే దీపక్ లేదమ్మాయి గారు. నన్ను జైలుకి పంపుదాం అనుకున్నాడు, మిస్ అయింది కాబట్టి నన్ను చంపాలనుకున్నాడు అనుకుందాం. మిమ్మల్ని చంపాలని ఎందుకు అనుకుంటాడు? దీపక్ దోషి అని నిరూపించి జైలుకి వెళ్ళడానికి కారణం నేనే కదా రాజు. ఇంకా ఏదో మిస్ అవుతున్నాం అమ్మాయి గారు. మన మీద అటాక్ చేసిన ముగ్గురిని అబ్జర్వ్ చేస్తే ముగ్గురు ఒకే ప్లాన్ మీద రాలేదు. ఎందుకంటే పోతురాజులు ఇద్దరున్నా ఇద్దరు మీ మీద కత్తులు దువ్వాలని చూశారు. సంథింగ్ ఈజ్ రాంగ్ అమ్మాయి గారు. ఒక పని చేద్దాం రాజు, దీపక్కి సేమ్ గెటప్ వేయిద్దాం. ఆ లుక్లో దీపక్ ఎలా ఉన్నాడో తెలిస్తే ఈ రోజు మర్డర్ అటెంప్ట్ చేసిన వాళ్లలో దీపక్ ఉన్నాడో లేదో తెలిసిపోతుంది. మనం అడిగితే దీపక్ వేషం ఎందుకు వేసుకుంటాడు అమ్మాయి గారు? విజయాంబిక గారు ఒప్పుకుంటారా? అలా కాకుండా దీపక్ని బెయిల్ మీద బయటికి ఎవరు తీసుకొచ్చారో తెలిస్తే మనకున్న డౌట్స్ సగం క్లియర్ అవుతాయి. అవెలా తెలుస్తాయి రాజు? అవైనా దీపక్కే తెలుస్తాయి, వాళ్ళు చెప్పరు కదా. ఎలాగోలా మనం తెలుసుకుందాం అమ్మాయి గారు. బెయిల్ మీద వచ్చాడంటే జైల్లో ఉన్నప్పుడే ఏదో స్కెచ్ వేసి ఉంటాడు. మీ అమ్మగారికి చెప్పి దీపక్ విజయాంబిక గారుల మీద ఓ కన్నేసి ఉంచమనండి. అలాగే రాజు. చెప్పమ్మా రూపా. అమ్మా, దీపక్ సత్ప్రవర్తనతో బయటికి రాలేదు, బెయిల్ మీద బయటికొచ్చాడు. అదేంటి? నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు నాన్న జాగ్రత్తమ్మా, మేము ఈ విషయం చూసుకుంటాం. సరేనమ్మా, ఉంటాను. ఓకే, బాయ్ అమ్మా. అమ్మాయి గారు, అమ్మ మిస్డ్ కాల్స్ చాలా ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు కంగారు పడుతుంటారు. ముందు ఇంటికి వెళ్దాం పదండి. ఏంది రేణుక అప్పుడే వెళ్ళిపోతుంటా? నాకు కడుపులో తేడాగా ఉన్నది, ఇప్పుడు వస్తా. ఇప్పటికైనా అర్థమై ఉండదా నా మాత్రలకి చాలా పవర్ ఉంటదని? పర్వాలేదురా, కూర్చో. ఆహా, ఇప్పుడు కూర్చునే టైం కాదు, మళ్ళొస్తా. అయ్యో రేణుక, నా బిడ్డ మీద నీకెంత కడుపు మంటుందో నాకు తెలుసు. అందుకే నీ కడుపులో మంట పుట్టించాను. కూర్చోరా. అమ్మో, అరే అరే, ఏం టాబ్లెట్ ఇచ్చిందిరా పద్మావతి? అయ్యో, ఆ అమ్మికిచ్చిన మాత్రం మీకు ఇచ్చిండా? అమ్మో, నేను ఫస్ట్ వచ్చాను. ఆగరా. అయ్యో, అర్జెంట్ రా. నాకు ఇంకా అర్జెంట్ మమ్మీ, నీకంటే ఎక్కువ టాబ్లెట్స్ వేసుకున్నాను. రే 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 రే, మీ అమ్మన్ రా ప్లీజ్ రా. అది కాదురా, ప్లీజ్ రా. రే రే, నేను కొడుకునమ్మా. రే అర్జెంట్ రా. రే దీపక్, అయ్యో అయ్యో.
త్వరగా రారా బాబు. అమ్మో, అబ్బా, రా రా రా, తొందరగా రారా బాబు. మమ్మీ 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 మళ్ళీ స్టార్ట్ అయింది మమ్మీ. ఇక్కడ రన్నింగ్ లో ఉన్నాను రా. అయ్యో దానికి ఎండింగ్ లేదా? వస్తున్నా వస్తున్నా. రారా ఫాస్ట్ గా. అసలు ఆ పద్మావతి ఏం గోళీలు ఇచ్చింది? బలం గోళీలు అడిగితే బాత్రూమ్ గోళీలు ఇచ్చిందా దీన్ని? అయ్యో, మమ్మీ మమ్మీ అరే రే దీపక్ దీపక్. అబ్బో. రే దీపక్ దీపక్ ఎక్కడ? ఆ, ఆ, ఆ. అమ్మా మళ్ళీ నా నా వల్ల కూడా కాదు మమ్మీ. 5 అయింది పద. అబ్బో అమ్మో. మళ్ళీనా? ఓపిక లేదు. సరే కానీ అమ్మో అయ్యో. రే దీపక్ అసలు ఆ పద్మావతి ఏం టాబ్లెట్ ఇచ్చిందో గాని అబ్బో వాళ్ళంతా పులిసిపోయిందిరా. మమ్మీ అబ్బా. ఆ టాబ్లెట్ వేసుకోపోయినా బాగుండేది. ఎక్కడికి వెళ్ళిపోయారు అత్తయ్య? అప్పటి నుంచి కనిపించట్లేదు. ఏం కనపడలే ఏమోలే మందారం. అయ్యో ఏమైంది అత్తయ్య? అంత నీరసంగా ఉన్నారు. ఉండండి, పద్మావతిని అడిగి ఏదైనా టాబ్లెట్ తీసుకొస్తాను. మళ్ళీ టాబ్లెటా? వద్దు మందారం. ఏమైంది వీళ్ళకి? ఒరే అయ్యా, ఏటైనదిరయ్యా? అయ్యగూరికి ఎలాగున్నది? పెద్దయ్య గారు బాగానే ఉన్నారు నాన్న. డిశ్చార్జ్ చేశారు. ఇందాకే ఇంటికి కూడా వెళ్ళారు. అసలేం జరుగుతుందిరా నాయనా? పెద్దయ్య గారిని డిశ్చార్జ్ చేస్తే ఇంటికి పంపించి ఇలా వచ్చామమ్మా. అవన్నీ నేను అడగట్లేదురా. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు అవసరం లేదు. నా బిడ్డ చుట్టూ ఏం జరుగుతుందోనని నా భయం అంతా. ఇప్పుడు భయపడేంత పనేం జరిగిందే ముత్యాలు? మీ మనవడి మీద హత్యా ప్రయత్నం జరిగిందత్తా. అక్కడేం జరగలేదు కదా ముచ్చలు, వదిలే. జరగకపోవడం ఏటయ్యా? ఆ పెద్దయ్య గారు అడ్డుపడి ఉండకపోతే ఆయన కడుపులో దిగిన కత్తులు వీళ్ళిద్దరు కడుపులో దిగేవి. తమ్ముడు, నీకేం కాలేదు కదా? రూపా నీకేం కాలేదు కదా? దేవుడు దయ వల్ల మాకేం కాలేదు వరాలు. కానీ ఆ దేవుడికి ప్రాణాల మీదకి వచ్చినదమ్మా. ఏ పాపిష్టి కలీల మీద పడ్డాయో
వాళ్ళు నాశనైపోతారు, మట్టి కొట్టుకుని పోతారు. అమ్మా, నీ కడుపులో పెరుగుతుంది ఈ ఇంటి వారసత్వం. జాగ్రత్తగా కాపాడుకో తల్లి. నాయనా, మన చుట్టూ జరుగుతున్నది చూస్తా ఉంటే నాకు ఆ విరూపాక్షమ్మ మీద కూడా అనుమానం వస్తా ఉండదురా. ఏం మాట్లాడుతున్నావు ముచ్చలు? మన రాజు ఎదగడం ఆ విరూపాక్షికి ఇష్టం లేదనుకుంటానయ్యా. రాజుకి సీఎం గారి కూతురికి పెళ్లి జరిగితే రాజు పైకి ఎదిగిపోతాడు కాబట్టి ఆ పెళ్లిని సెడగొట్టింది. ఇంతకాలం మనది అనుకుంటున్న ఆర్ఆర్ కంపెనీని ఇప్పుడు ఆ దుబాయ్ వాళ్లతో కుమ్ముక్కై కొనేసి మన కొడుకు కంటే పైన తన కూతుర్ని కూసోబెట్టింది. ముచ్చలు, ఈ రోజు మనం గుడికి వెళ్తున్న విషయం ఆ విరూపాక్షికి ఎలా తెలిసింది అంటే రాజు వేసే ప్రతి అడుగు తను తెలుసుకుంటుందనేగా. ఇవన్నీ చూస్తుంటే ఆ రౌండిల్ని పంపింది కూడా ఆ విరూపాక్షి అని నాకు అనుమానంగా ఉంది. నేను లేకపోవడం వల్లే పెళ్లి ఆపింది, కానీ నేనుండుంటే నా తడక చూపించుండేవాణ్ణి. కట్టుకున్న పెళ్ళాన్ని అత్తారింటికి తీసుకెళ్లడంలో చూపించరా నీ తడాక. అది కాదు బామ్మ, మా బామ్మర్ది సీఎం గారి కూతురుని చేసుకునుంటే నెక్స్ట్ ఎలక్షన్లో పక్కాగా మినిస్టర్ అయి ఉండేవాడు కదా. మీరు ఊరుకోండి. ముచ్చలు, నువ్వు విరూపాక్షమ్మ గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మనం గంజి తాగే రోజుల్లో అమ్మగోరు బెంజి కారులో తిరిగేవారు. అమ్మగోరి టైము అడ్డంగా తిరిగేలాగా అయిపోయారు గాని అమ్మగోరు ఎప్పుడూ ఎవరిని తక్కువ చెయ్యరు. అసలు 100 రూపాయల కోసం పోపుల డబ్బాలో ఎతుక్కునే మనం, ఒక పూట తింటూ ఇంకో పూట గురించి ఆలోచించే మనం, ఆటోలో కూడా తిరగలేని ఆర్థిక స్థితిలో ఉన్న మనం రెండేళ్లలో కోటీశ్వరులం అయిపోయాం. కోట్లు ఖరీదు చేసే విమానాల్లో తిరిగాం, లక్షలు ఖరీదు చేసే లగ్జరీ కారుల్లోనూ తిరుగుతున్నాం. అంటే దీని అంతటికీ కారణం ఎవలో నీకు అర్థం కాలేదా? రాజు దుబాయ్కి వెళ్ళటానికి సాయం చేయటం దగ్గర నుంచి 2 ఏళ్ల తర్వాత ఇక్కడికొచ్చి కంపెనీలో ఎండి అయ్యేంత వరకు రాజును కాపాడుకుంటూ వచ్చింది ఆ విరూపాక్షమ్మ గోరేనని నాకనిపిస్తున్నది. అవునమ్మా, నాకు మొన్న మా బాస్ చెప్పేంత వరకు నాకు తెలీదు. మా బాస్కే బాస్ అంటమ్మా విరూపాక్షమ్మ గారు. అమ్మాయి గారు తన కంపెనీలోనే తనొక సాధారణ ఉద్యోగస్తురాలుగా ఉండటం, అందరితో అవమానాలు పడడం చూడలేకే అమ్మాయి గారిని సీఈఓగా ప్రకటించారమ్మా. అయినా ఎండీ పోస్ట్ నాకే ఉంది కదమ్మా, అందులో విరూపాక్ష అమ్మగారు చేసిన పొరపాటేంటమ్మా? ఈరోజు గుళ్ళో కూడా ఆ విరూపాక్షమ్మ గారు ఉండబట్టే పిల్లలు బతికి బయటపడ్డారు. నువ్వెన్నైనా చెప్పయ్యా, ఈ అమ్మి ఎప్పటికీ నా కోటలు కాలేదు. ఆ రోజు వాళ్ళ నాన్ననకాల వెళ్ళి నిల్చున్నప్పుడే నా మనసులో స్థానం కోల్పోయింది. ఇప్పుడు తన ఇంట్లో ఉండనిస్తుంది తన కడుపులో పెరుగుతున్న మన వంశోద్ధారకుడి కోసం మాత్రమే. దానాలు పదండి. చూడమ్మా, దాని మాటలో నువ్వేం మనసులో పెట్టుకోకు. ఈ సమయంలో నువ్వు ఎంత సంతోషంగా ఉంటే నీ కడుపులో ఉన్న బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటాడు. మా ఆయన్ని బాధ పెట్టకమ్మా. ఉమ్, అమ్మా రూపా, బాధపడకమ్మా. మావయ్య, అత్తయ్య అన్న మాటలకి నేనేం బాధపడ్డం లేదు. అత్తయ్య నన్ను ఎలా చూసుకునేవారో నాకు తెలుసు కదా. ఆ రోజు నేను చేసిన పనికి అత్తయ్య ప్లేస్లో ఎవరున్నా ఇలానే మాట్లాడతారు. ఆఖరికి ఆ ప్లేస్లో నేనున్నా ఇలాగే మాట్లాడతాను.
అత్తయ్య మనసులో స్థానం సంపాదించుకునేంత వరకు ఎన్నన్నా వినడానికి నాకేం ఇబ్బంది లేదు. మీరేం బాధపడకండి. అలాగేనమ్మా. ముత్యాలు మనిషి మంచిదేనమ్మా, ఏదో మొండితనం అంతే. పర్లేదు మావయ్య, నేను అర్థం చేసుకోగలను. అమ్మా, మీరెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని తెంగిలి పడండి, వెళ్ళండి. ఒరే అయ్యా, విరూపాక్షమ్మ గారు చెప్పడం మర్చిపోయాం మావయ్య. అమ్మ ఇప్పుడు నాన్న దగ్గరుంది. ఏటంటున్నారమ్మా? అవును మావయ్య, కాకపోతే విరూపాక్షిలా కాదు, నర్సు పద్మావతిలా ఉంది. అలాగా? అక్కడే ప్రమాదం లేదు కదా? ఒరే అయ్యా, ఈ విషయం విజయాంబిక్కి తెలిస్తే ఏ ప్రమాదం జరుగుద్దునని భయంగా ఉందిరా. ఆ దీపక్ కూడా ఉన్నాడు నాన్న. దీపక్క? ఆడు జైల్లో కదరా అయ్యా ఉండాలి. ఎవరో బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారంట నాన్న. అంటే విరూపాక్షమ్మ గారు అక్కడ ఉండటం అంత మంచిది కాదురా అయ్యా. నేను చూసుకుంటానులే, మీరేం కంగారు పడకండి. అసలు వాడిని బయటికి ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారో తెలుసుకుంటే వాడిని లోపలికి పంపించడం ఈజీ అవుతుంది. అయితే అమ్మగారు నా దేవుడే కాపాడాలా. అమ్మకి నాన్నకి ఏ ప్రమాదం లేదు మావయ్య, మీరు వెళ్ళి పడుకోండి. పదండి. సారు, మాత్రేసుకోండి, బాగా నిద్రపడుతుంది. ఏమైంది సారు, అట్టా ఉండారు? ఏం లేదు పద్మావతి గారు. మీరు పండ్లు బాగా తినాలా సారు, అప్పుడే మీ ఒంట్లో రక్తం బాగా పడుతుంది. ముందు మాత్ర వేసుకోండి. బావగారు, ఫ్రూట్స్ తింటే బాగా రక్తం పడుతుందని పద్మావతి గారు చెప్పారు. తీసుకోండి బావగారు. పద్మావతి గారు, మీరు హాస్పిటల్లో ఉన్నట్టే ఇంట్లో మాస్క్ పెట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. పర్వాలేదు సారు, నాకు అలవాటైపోయి ఉండాది. అందులోనూ ఈ వానాకాలంలో నాకు పడిసం పట్టేస్తుంది. పడిసం అంటే ఏంటి పద్మావతి? జలుబు సుమా. మీ మాటల్లో కొన్ని పదాలు అర్థం కావు, కానీ వినటానికి మాత్రం ఇంపుగా ఉన్నాయి పద్మగారు. సుమా, పద్మావతి గారికి కూడా ఫ్రూట్స్ ఇవ్వు. తీసుకోండి. అయ్యో వద్దండి. ఒకటి తింటే ఏం కాదులేండి, మా తృప్తి కోసం తీసుకోండి. తినుకుంటే వదిలేలా లేరు, తింటే నా మొహం చూసేస్తారు. ఏం చేయాలి ఇప్పుడు? అబ్బా, ఈ మందారం చూడు దీపక్, కనీసం మనల్ని పట్టించుకోవడమే లేదు. అబ్బా, కడుపంతా ఖాళీ అయిపోయింది. కనీసం తినడానికి ఏమైనా ఇవ్వచ్చు కదా. బంధారానికి మనం లెక్కల్లో లేం మమ్మీ. కనీసం మొగుడు ఇంతకాలం జైల్లో ఉండొచ్చాడు, ఎలా ఉండేవాడో ఏం తినేవాడో అని కూడా అడగట్లేదు. పోనీలే, కనీసం ఇప్పుడు కాస్త మజ్జిగైనా కలపమని అడుగుదాం పదా. మందారం, అబ్బా మందారం తీసుకోండి. ఏంటి ఆలోచిస్తున్నారు? తినండి.
అయ్యో అమ్మగారు ఏమైంది? బావగారు, నేనే చూసుకోకుండా మందారం కాలు తొక్కేశాను. డస్ట్బిన్ ఎక్కడుంది? రండి చూపిస్తాను. తమ్ముడు ఎలా ఉంది? బానే ఉందక్క.